బీజేపీపై రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీపై బీజేపీ నేతలు దుష్ప్రచారాలు చేస్తున్నారన్న ఆయన అసత్య ప్రచారాలను ఇకనైనా ఆపాలన్నారు. పరిపాలనా సంస్కరణలతో బలమైన నాయకురాలిగా ఇందిరాగాంధీని ప్రపంచమే గుర్తించిందన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి సైతం ఇందిరను దుర్గాదేవిగా కొనియాడారని గుర్తు చేశారు. ఇప్పుడున్న బీజేపీ నాయకులు, ఎన్డీఏ నాయకులు ఇందిరాగాంధీపై అసత్యపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దాన్ని ప్రధానంగా హైలైట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీని బలహీనం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా దానికి దేశంలో ఉన్న ప్రజానికానికి, ప్రజాస్వామ్యవాదులకు, యువతరానికి వాస్తవం ఏంది అని చెప్పడానికి మీ ముందున్నాం. ఇందులో 2-3 విషయాలు. ఆ రోజు ప్రజాస్వామ్యాన్ని బలంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలి అన్న మాట, ఆ రోజు ఒక్క మాట నేను ఇక్కడ చదువుతా. ప్రిజర్వ్ డెమోక్రసీ అండ్ ది కాన్స్టిట్యూషన్, ఏ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ వాజ్ ఇంపోజ్డ్ అండర్ ఆర్టికల్ 352 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆన్ 26 June 1975. The Supreme Court confirmed that the declaration of emergency was within the constitution and also held her election to the Lok Sabha as valid. ఈ మాట నేనన్నది కాదు, ఇంకా ఎవరో అన్నది కాదు, కాంగ్రెస్ పార్టీ వాదులన్న మాట కాదు. ఇది ఆనాడు జరిగిన వాస్తవం.